బీసీ భవనానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెక్కును అందజేశారు. మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పలువురు బీసీ నాయకులతో కలిసి ₹1 కోటి చెక్కును శుక్రవారం కలెక్టర్ హిమాంశు శుక్లానుకు అందజేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు అందుబాటులో ఉండాలన్నది తమ ఆశయమని గంటా రవితేజ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కపిల రేవతి పాల్గొన్నారు. బుద్ధితో పగిలిపోతుంది అన్నా కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు మన బీసీ భవనానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక 1 CR చెక్ అందించడం జరిగింది మన నారాయణ సంస్థ దీని మీద. అండ్ నా పేరు రవితేజ గంట, నేను నారాయణ గారి అల్లుడిని. అండ్ ఇలాగే మనకి మొన్నేమొచ్చి కాపు భవన్ కూడా 1 crore చెక్ అందించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మా విశాఖపట్నంలో కూడా ఒక నారాయణ అనే వ్యక్తిగా ఉంటే బాగున్ను. ఎందుకంటే ఈ రెండే కాకుండా నారాయణ గారు ఎప్పుడు నెల్లూరుకి ఎంతో చేస్తూ ఉన్నారు. మనకి రీసెంట్గా షాదీ మంజిద్ కానీ, లేదా మన విఆర్సీకి సంబంధించిన పిల్లల ట్రాన్స్పోర్టేషను, ఇటువంటి 1 కాదు 2 కాదు, అన్ని సామాజిక వర్గాలని ఈక్వల్గా చూస్తూ ఆయన తీసుకెళ్ళడం నిజంగా అది గర్వకరమైన విషయం. అండ్ నేను ఒకటే మన నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటున్నాను, ఆయనకి ఎల్లప్పుడూ ఆయనకి, ఆయన కుటుంబానికి మీ చల్లటి ఆశీస్సులని తప్పనిసరి ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.